ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనము. ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటున్నారు, ఐగుప్తీయులకు ఏదైతే రోగము కలిగిందో అదేమీ కూడా నీకు రానివ్వను అని నీ తండ్రి నీతో మాట్లాడుతూ ఈ దినము నిన్ను బలపరుస్తూ ఉన్నారు. బహుశా ఈరోజు ఈ వాగ్దానం వినే సమయానికి నీలో ఒక రోగం ఉందేమో. అది ఆత్మీయ జీవితాన్ని దూరం చేసే రోగం అవ్వచ్చు, నీ కుటుంబాన్ని పాడు చేసే రోగం అవ్వచ్చు. ఏ విధముగా నిన్ను పాడు చేస్తుందో ఆ పాడు చేసే రోగమును ఈరోజు దేవుడు నీ నుంచి దూరపరుస్తారని, అదేవిధంగా అవిధేయులుగా బ్రతుకుతున్న వారి జీవితాల్లో ఉన్న ఎటువంటి కష్టమైనను నీ జీవితంలోకి దాన్ని ప్రవేశించకుండా ఆయనే ఒక కాపుదలగా ఉంటానని నీ తండ్రి ఈరోజు నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఆమెన్. దేవుని సన్నిధిలో యథార్థమైన భక్తి చేయడానికి ఈరోజు నువ్వు పరిశుద్ధపరచుకో. చాలామంది ఒక దినము దేవుడు వారి జీవితంలో ఇస్తూ ఉన్నప్పుడు ఆ దినాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించడం లేదు. ఏదో అందరితో పాటు నేను బ్రతికేస్తున్నానని అనుకుంటున్నారు, కానీ నీకు తెలుసా ఈరోజు చాలామంది చూడలేదు. మరి దేవుడు నిన్ను ప్రేమించి మరొక దినాన్ని నీకు ఇచ్చినప్పుడు, ఈ వాగ్దానం ద్వారా నీ తండ్రి నిన్ను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఆశ కలిగి బ్రతుకు. దేవుణ్ణి స్తుతించాలనే ఆశ, మొదటిగా ప్రార్థన చేయాలనే ఆశ, దేవుని కొరకు మొదటిగా నిలబడాలన్న ఆశ నీవు కలిగి ఉండి ఆయన తట్టు చూచినట్లయితే, ఇదిగో ఈరోజు ఈ వాగ్దానము నీకే దేవుడిస్తున్నాడు. ఐగుప్తీయులకు కలిగిన రోగముల్లో ఏది కూడా నీకు రానివ్వడంట. ఆయన అంటున్నారు చూడండి, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానం ఇది. ఏ విషయంలో ఈరోజు ప్రభువా నాకు స్వస్థత దయచేయు అని అడుగుతున్నావు? ఏ విషయంలో ఎవరి కొరకు ఈరోజు నువ్వు మొరపెట్టి కన్నీరు విడుస్తున్నావు? తెల్లవారుజామునే ఈరోజు దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు. ఈరోజు నీవు కార్చిన కన్నీరు పరలోకం నుంచి దేవుడు చూచాడు. అందుకనే ప్రభు తన వాక్కును పంపి ఈరోజు నేను బాగుపరచబోతున్నారు. ఆమెన్. నీ బిడ్డల కోసమా, నీ మనవాళ్ళ కోసమా, నీ ఆరోగ్యము కోసమా, అప్పు బాధల కోసమా, వ్యాపారం కోసమా, శుభకార్యముల కోసమా, ఒక కోర్టు కేసు గురించా, దేనికోసం నువ్వు భయపడుతున్నావు? ఏ విషయంలో ఈ రోజు నువ్వు బెంగ పెట్టుకుంటున్నావు? మరొక రోజు మొదలైపోయింది, మరి కాసేపట్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని దేనికోసం నువ్వు భయపడుతున్నావు? భయపడొద్దు. సర్వాధికారి అయిన సృష్టికర్త ఎదుట ఈ వాగ్దానం విన్న తర్వాత మోకరించి చెప్పు దేవునికి, అయ్యా ఈరోజు నా పరిస్థితి ఇది, మరి కాసేపట్లో ఇదిగో నేను ఇది ఎదుర్కోబోతున్నాను, తండ్రి సహాయం చేయని యాకోబు వలె నువ్వు ప్రార్థించు. యాకోబు తన అన్న ఎదుర్కొనే ముందు ప్రార్థన చేశాడు. తండ్రి వాగ్దానం ఇచ్చావు కదా, పలానా నన్ను దీవిస్తానని మాట ఇచ్చావు కదా, వాగ్దానం ఇచ్చావు కదా, నెరవేర్చు ప్రభు అని చెప్పాలంటే రాత్రంతా దేవుని పాదాల వద్ద కన్నీటితో ప్రార్థన చేశాడట. ఈరోజు నువ్వు చేయగలవా ప్రార్థన? ఈ వాగ్దానం విన్న వెంటనే నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగితే గనక దేవుడు అంటూ ఉన్నాడు, నిన్ను స్వస్థపరచువాడిని నేనే అని ఏదైతే ఆయన మాట ఇచ్చాడో ఆ మాట ఈరోజు నీ పట్ల దేవుడు నెరవేరుస్తారు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.